మా ఏమే ఎవరికి ఎవరెవరు పోతున్నారా? ఇంకేమేమి ఎత్తుకుపోతున్నావా? ప్రసాదం లడ్డు. వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన వెళ్ళాలని గట్టి కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. ఇంక ఇక్కడ మేమైతే కావలికి అయితే బయలుదేరామండి. నేను ఒక డ్రెస్కి లైనింగ్ తెచ్చాను అనమాట పోయినసారి. అది కొంచెం కలవకపోతే దాని పక్కన పెట్టేసి వేరే తెచ్చి కుట్టుకున్నాను. ఇంకా అది అలాగే మిగిలిపోయింది. సరే దాన్ని తీసుకెళ్ళి ఏమన్నా దానికి మ్యాచ్ అయ్యేది ఏమన్నా తెచ్చుకుందామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. ఇంక మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు చెట్లు అయితే చూపిస్తున్నాను. బ్లాగ్స్ అయితే డే బై డే పోస్ట్ చేస్తున్నాను కదా. ఎంత అంటే పెడదాము అని అనుకున్నా ఏదో పని పడుతుంది. అది కూడా కాక హెల్త్ కొంచెం బాగాలేదండి. బాగా 2-3 రోజుల నుంచి ఫీవర్ అనమాట. మీకు నా వాయిస్లో కూడా అర్థమవుతుంది. బాగా ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా మరీ పెట్టకపోతే ఛానల్ డల్ అయిపోతుందని చెప్పి వీడియోస్ అనేది ఓపిక తెచ్చుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి టైం పడుతుంది కదా. అయినా ఛానల్ మళ్ళీ డల్ అయిపోతుందని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ మీకు చెట్లు చూపిస్తున్నాను అనమాట. ఈ చెట్టు పేరైతే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ దీని పువ్వు మనకి శివలింగం లాగా ఉంటుంది. అది మీకు చూపిద్దామని చెప్పి ఎదుగుతూ ఉన్నాను. ఇక్కడ దూరంగా ఉన్నాయన్నమాట. మీకు నేను చేతిలో పట్టుకొని చూపిస్తాను చూడండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇవి చాలా చెట్లు వచ్చేసాయి అనమాట. ఒక్క చెట్టు వేసామంటే ఇంక దాని ఆ విత్తనాలు పడి బాగా స్ప్రెడ్ అయిపోతాయండి. చూసారు కదా నా చేతిలో శివలింగం పైన నాగపడగలాగా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. శివుడికి ఎక్కువ ఇష్టం అనమాట ఈ పూలు. ఇంకా మేము ఇంట్లో పూజ చేసుకొని 10-10:30కి అలా బయలుదేరాం కదండి. ఇంక మేము వస్తామని తెలియక అత్తమ్మ అయితే పచ్చడి చేస్తుంది అనమాట. తమలపాకు పచ్చడి. అంటే మొన్న వినాయక చవితి అవి వచ్చాయి కదా, ఇంకా దేవుడికి తమలపాకులు పెడుతూ ఉంటారు కదా. ఇంక మా అత్తమ్మ అయితే అవి నమలదు, కొందరైతే వేసుకుంటారు. ఇంక అందుకని అవి వేస్ట్గా ఎందుకు పోవడం అని చెప్పేసి పచ్చడి చేస్తుంది అనమాట. మామూలుగా మనం పచ్చిమిరపకాయలు పచ్చడిలో అవి కొంచెం ఏం చేసి వేస్తుంది. టేస్ట్ అయితే మరీ అంత బాగాలేకుండా ఏం లేదు, బాగుంది. నేను ఇది సెకండ్ టైం తిన్నాను, సెకండ్ టైం చేసింది అనమాట. పోయినసారి కూడా ఒకసారి చేస్తే అప్పుడేమంత అనిపించలేదు, కానీ ఇంకా అలవాటు అయిపోయింది కదా, పర్లేదు బాగానే ఉంది అనిపించింది. ఇంకా కర్రీ వచ్చేసి మునక్కాయ తీయంగా అయితే చేసిందనమాట. ఇంకా అప్పటికప్పుడు మేము వెళ్ళిన తర్వాత చేసింది. మా మామయ్య అయితే లేరు. ఇంకా రోజు మునక్కాయలేమో మా అమ్మ ఇంటి దగ్గర మునక్కాయలు చేస్తూనే ఉంది. నువ్వు కూడా ఇక్కడ మళ్ళీ మునక్కాయ చేస్తున్నావా అని చెప్పి మా చింటమ్మ అయితే అన్నాడు. అంటే ఊరగాయ పట్టించుకోవడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెళ్ళాను కదా, అప్పుడైతే కొన్ని మునక్కాయలు అయితే తెచ్చానండి. ఇంకో పప్పుచారని అదని మునక్కాయ తాలింపని చేస్తూ ఉంటే ఇంక వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇంక అందుకని వాళ్ళ తాతకి ఫోన్ చేసి చెప్తే ఇంకొచ్చేటప్పుడు బిర్యానీ అయితే తీసుకొచ్చారు. మార్నింగ్ కూడా టిఫిన్ ఏం చేయలేదు కదా, ఇంక ఇక్కడ పొంగల్ తినేసి వెళ్ళాము అంతే అనమాట. ఇంక టిఫిన్ ఏం చేయలేదు. ఇంక పిల్లలు బాగా ఆకలితో ఉన్నారని చెప్పి ఇంక బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక బిర్యానీ తినేసిన తర్వాత ఒక ఘనకార్యం అయితే చేశారండి. నేనైతే అది చెప్తూ ఉంటాను, వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇంక మేమైతే అన్నం అయితే తినేసిన తర్వాత పూలు కూడా కోసుకొచ్చేసానండి. పైకి వెళ్ళి చూసారు కదా, అక్కడ సొంచేయాల చెట్టు ఉంది, కోసుకొచ్చేసి పూలు కడుతూ కూర్చున్నాము. ఇంక అందరం అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట, నలుగురం కూర్చొని. మా చింటూ అయితే వాళ్ళ తాతని బండి నేర్పిద్దురా అంటే తోలుతాడు, అలా వెళ్దాం రా అని చెప్పి పిలిచాడు. ఇంక మాట్లాడుతూ మాటల్లో పడి సరే నువ్వు వెళ్ళి ఒక రౌండ్ వేసిరా, నేను కూర్చో ఉంటానని చెప్పి ఇంక మాటల్లో పడి కూర్చో ఉన్నాము. ఎటు వెళ్ళిపోయారో తెలీదు. మళ్ళీ మాట్లాడేసిన తర్వాత ఒక 5 minutes బయటికి వెళ్ళి చూస్తే అస్సలు లేరనమాట. 3:30కి 4కి అలా వెళ్ళారు. 6 దాకా ఎతికాము, ఎక్కడా కనిపించలేదు. అంటే వాళ్ళు ఎటు వెళ్ళింది తెలీదు. బండి అయిపోయా మళ్ళీ ఎక్కడన్నా
పెట్రోల్ అయిపోయి ఆగిపోయారా, లేకపోతే బురదగా ఉంది కదా, వర్షం వచ్చి బురదగా ఉండింది, ఇంకెక్కడైనా పడిపోయారా, ఇద్దరు వెళ్ళారనమాట. ఇంక అందుకని 6 గంటల దాకా ఎతికి ఇంకా 6కి గ్రౌండ్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. అంటే ఎటు వెళ్ళలేదు వాళ్ళు, కానీ మేమే ఎతుక్కుంటా ఉన్నామన్నమాట. ఇంకా చెప్పి వెళ్ళలేదు కదా, ఇక్కడే ఉంటారులే అని చెప్పేసి ఎతుకుతా ఉన్నాము. ఇంక వాళ్ళేమో ప్రశాంతంగా గ్రౌండ్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంక మేమేమో ప్రతిదీ, నేను ఒక పక్క, మా మామయ్య ఒక పక్క, మా ఆయన ఒక పక్క, అందరం వెతుకుతూ ఉన్నామన్నమాట. చాలా భయం వేసేసింది. వాళ్ళేమో గ్రౌండ్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంక వాళ్ళ తాతకైతే కనిపించారనమాట. ఇంక ఇంటికి తీసుకొచ్చేసి మా ఆయన అయితే బాగా కొట్టాడు. ఇంకా ఆ కొట్టడం వల్ల కర్రతో కొట్టాడనమాట. వాతలు రేగిపోయాయి. ఇంకా స్నానాలు చేపించేసి కూర్చోబెట్టాము. ఇంకా ఏడుస్తూ ఉన్నారు కదా, ఇంక వాళ్ళ తాత అయితే రొయ్యలు తీసుకొస్తాను, ఉండండి తినేసి వెళ్దురు అని చెప్పారు. ఇంక సరే అని చెప్పి ఇంకా అప్పుడు రొయ్యలు తెచ్చుకొని రొయ్యలు వండుకొని, పెద్దగా ఏం తినలేదండి అప్పుడు దాకా. ఇంకా కొట్టే తలకి ఏడ్చాడు కదా, పెద్దగా ఏం తినలేదన్నమాట. ఇంక తినేసి మేమైతే నైట్ బయలుదేరాము. ఎలాగైనా భయం కదండి, బండి కదా, అందులోనూ ఇప్పుడిప్పుడే తోలడము, ఎక్కడైనా పడేసుకున్నాడా, ఎక్కడైనా పైన పడిందో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే టైం వచ్చేసి 10 అయిందండి. ఇంక ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామన్నమాట. పిల్లలైతే నిద్రపోతున్నారు. ఇంకా మా మావయ్య రొయ్యలు అయితే తెస్తే ఇంకా అవి చేసుకొని తిని వచ్చేతలకి ఈ టైం అయింది. ఒక్కసారిగా అంటే టెన్షన్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పిల్లలు కనిపించలేదు కదా అని చెప్పేసి ఇంక టెన్షన్ పడిపోయాము. ఇంకా అందుకని టైం అయిపోయింది అనమాట, అంటే పొద్దుపోయింది. ఇంక తినేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.